సిద్ధు గారు ఒక నిమిషం. మీరు ఆరెంజ్లో ఆల్రెడీ బొమ్మలూరు భాస్కర్ గారితో చేయడం జరిగింది. దాంట్లో చరణ్ గారితో కూడా కాంబినేషన్ చేశారు. మళ్ళీ చరణ్ గారితో ఏమైనా చేయాలి అనుకుంటే మల్టీ స్టార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోస్ అందరూ కూడా మల్టీ స్టార్ గారు చేస్తున్నారు పెద్ద పాన్ ఇండియన్ లెవెల్లో. సో మీరేమైనా అవకాశం ఉంటే మళ్ళీ చరణ్ గారితో కలిసి. డెఫినెట్లీ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ ఆల్వేస్ అండ్ ఈజ్ అ స్వీట్ హార్ట్ అండ్ whenever I've met him I've had great experiences, so definitely కలిసి వర్క్ చేసే అవకాశం వస్తే ఇట్ విల్ బి రియలీ రియలీ కూల్. యాక్చువల్లీ చెప్పాలంటే భాస్కర్ గారికి ఇప్పుడు సక్సెస్ రేట్ లేదు. ఓకే. సో మరి ఆయన అండ్ మీరు వరుసగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్కి అవకాశం ఇస్తుంటారు. మీరెందుకు ఇలా భాస్కర్ గారికి? అంటే సార్ హిట్ ఫ్లాప్ ఇక్కడ దట్స్ ఆల్ చాలా అది మన చేతిలో లేని విషయం అండి. నేను ఎప్పుడైనా ఏం బిలీవ్ చేస్తానంటే ఫస్ట్ ఈ మైక్ పక్కన పెట్టాలని బిలీవ్ చేస్తున్నాను. నేను ఏం బిలీవ్ చేస్తానంటే సార్ బేసిక్గా ఒక డైరెక్టర్ ఉండొచ్చు, యాక్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హిట్ సినిమాలో తీస్తున్నారా ఫ్లాప్స్లో ఉన్నారా వాళ్ళు అనే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక సిగ్నేచర్ ఉందా లేదా అనేది సార్. వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఉందా లేదా అని. సో మీరు డెఫినెట్గా మీరు బొమ్మరిల్లు భాస్కర్ గారికి ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నేచర్ ఉంది. ఆయనకు ఒక చాలా యూనిక్ వాయిస్ ఉంది, ఎవరు డినై చేయలేరు. మీరు బొమ్మరిల్లు తీసుకున్నా, పరుగు తీసుకున్నా, ఒంగోలు గీత తీసుకున్నా కూడా, ఆయన ఆరెంజ్ తీసుకున్నా కూడా అప్పుడు మా జూడ్లో మీరు ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ అంటున్నారు. నేను కూడా ఉండే ఆ సినిమాలో లైట్, నేను కూడా బాధపడ్డా. సో మీరు తీసుకుంటే ఆయన ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తారు. ఆయన ఎప్పుడు ఒక ఫ్రెష్, అంటే మనం అందరం రోజు లైఫ్లో ఫీల్ అయ్యి చెప్తారు. సో హిట్ ఆర్ ఫ్లాప్ డస్ నాట్ మ్యాటర్ సార్, ఇఫ్ ది ఆర్టిస్ట్ హ్యాస్ అ సిగ్నేచర్ ఆర్ నాట్ మ్యాటర్స్ అండి. సిద్ధు గారు, బీవీఎస్ గారు సార్, మీ బ్యానర్లో ఎన్నో మంచి మంచి హిట్స్ వచ్చాయి. ఒకవేళ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు సార్? అత్తారింటి దారి తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు? అన్నీ చేసేస్తాం, ఇట్టేని అన్నీ ఒకటి అన్నీ ఇట్టేని అన్నీ చేయాలి కదా సార్. సిద్ధు గారు,